హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చతుర్స ఫ్యాషన్స్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చక్రి గారి బర్త్డేకి నేను సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశాను. సో అదైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఒకసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్ చేయండి. నేను వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా అంటే నాకైతే హెల్త్ అయితే చాలా అస్సలు బాగాలేదు. కాకపోతే చక్రి గారికి అసలు కేక్ కటింగ్ కూడా ఇష్టం ఉండదు. కానీ నేను నా వేలో కొంచెమైనా సర్ప్రైజ్ చేద్దాం, కొంచెమైనా బర్త్డే చేద్దాం మనకు అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా అరేంజ్ చేశాను. 12 వరకు అయితే నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వలన నేనైతే నిద్రపోలేదు. చక్రి గారికి అయితే విష్ చేసేసి వాష్రూమ్ అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. వాళ్ళు రూమ్లో పడుకుంటారు. పాత్విని చూసుకోమని చెప్పేసి నేను పాత్విని చూసుకోమన్నాను కాబట్టి అతనైతే మ్యాక్సిమం రారు. అందుకని చెప్పేసి నేను ముందు రోజే చూసుకున్న ప్లానింగ్ అయితే నేనైతే ఇలా డెకరేషన్ చేశాను అన్నమాట. డ్రెస్సింగ్ అన్నీ పక్కన పెట్టేయండి. అసలు నేను ఇలా ఇవి చేయడానికి కొంచెం యాక్టివ్గా అనిపించాను, కానీ నా హెల్త్ అయితే అసలు సపోర్ట్ చేయలేదండి. కాకపోతే మన పార్ట్నర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఆ చక్రి గారు వచ్చేసి ఫస్ట్ అతను తీసుకొచ్చిన అంటే సర్ప్రైజింగ్ తీసుకొచ్చిన వీడియో అయితే మిస్ అయిపోయింది. అందుకనే మళ్ళీ చక్రి గారిని మళ్ళీ నడుచుకొని అని చెప్పేసి ఇంకొక క్లిప్ తీశాను. ఆ క్లిప్ అంటే అందుకే మీకు 2 వేస్ షార్ట్తో ఉంటారు ఒక దగ్గర అండ్ ఫ్యాన్తో ఉంటారు. ఫ్యాన్తో ఉన్నదే పెట్టు అంటే బాగోదు కదా యూట్యూబ్లో పెడితే అనేసి ఎవరేమనుకుంటే మనకెందుకు, మనకు నచ్చిన విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా పెట్టాను. కానీ చక్రి గారు అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది అనమాట. నేను ఇప్పుడు చూస్తుంటే నాకు అది ఆ వీడియో కనీసం బ్యాకప్లో కూడా ఉంటుంది అనుకున్నాను, కానీ సేవ్ అవ్వలేదు. సరేలే అని చెప్పేసి వదిలేసామన్నమాట. బర్త్డే నైట్ సెలబ్రేట్ చేసేసాక మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ మరి ఫీవరు అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి నేనైతే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి నేనైతే ఎంతో కొంత కొంచెం అతనికైనా సర్ప్రైజ్ చేశాను అనిపించిందండి. అసలు అతనికి ఇలాగ బర్త్డేలు చేసుకోవడం కానీ ఎవరైనా అందరికీ తెలియడం అవేమీ యాక్సెప్ట్ చెయ్యరు అనమాట. లాస్ట్ ఇయర్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. ఆ లాస్ట్ ఇయర్ నేను సెలబ్రేట్ అంటే నార్మల్గా చేశాను అనమాట. ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్ట్రా వేసేసి తీసుకున్నాను అనమాట. కొంచెం హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు, అందుకనే వాయిస్ కూడా అంతగా రావట్లేదు అనమాట. అండ్ చక్రి గారికి నేనేం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను అనేది మీకు చూడండి. ఈ ఫోటో అనేది అతను చూసేశారండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను బీరువాలో పెట్టాను, అతను బీరువా ఓపెన్ చేసినప్పుడు కనిపించేసింది అనమాట. దాని మీద ఏమైనా కవర్ చేస్తే ఒకసారి కుదురు, కాకపోతే ఇది అవ్వలేదు. అండ్ సిల్వర్ రింగ్ అనేది నేను కస్టమైజ్ చేయించాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసేసి పాత అనే ఇన్స్టా పేజ్లోనైతే నేనైతే పర్చేస్ చేశాను. వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండడం వలన నేను క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టాను అనమాట. చక్రి అండ్ ఉషా అనే కస్టమైజ్ చేయించాను అనమాట. ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా బాగా చేస్తారు. 5 డేస్లో డెలివరీ అయిపోయిందనమాట. చక్రి గారికి కూడా చాలా బాగా నచ్చింది అండ్ డెకరేషన్ కూడా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.